గోబెల్స్ సంఘానికి జాతీయ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి అయితే రాష్ట్ర అధ్యక్షుడు అంబటి రాంబాబు అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి గుంటూరు స్టాండింగ్ కమిటీ ఎలక్షన్స్కి సంబంధించి ఏదో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖరరావు గారు ఇన్వాల్వ్ అయ్యారు, ఆయన స్థాయికి ఎందుకు అవ్వాలి అని చెప్పి అంబటి రాంబాబు ప్రశ్నిస్తూ ఉన్నాడు. మా కార్పొరేటర్ని సంతలో పశువులను కొన్నట్టు కొన్నారు అని చెప్పి అంబటి ఆరోపిస్తూ ఉన్నాడు. ఈ సందర్భంగా అవినీతి అనకొండైనటువంటి అంబటి రాంబాబుకి కొన్ని ప్రశ్నలు వేస్తున్నా. అయ్యా రాంబాబు, మరి ఎన్నికల్లో మేము 2019 ఎన్నికల్లో ఓడిపోగానే మరి మా గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుండి శాసనసభ్యుడిగా మేము గెలిపించినటువంటి మద్దాళ గిరి కానివ్వండి, కరణం బలరాం గారు కానివ్వండి, వల్లభనేని వంశీ కానివ్వండి, వైజాగ్కు చెందినటువంటి మరో ఎమ్మెల్యే, నలుగురు ఎమ్మెల్యేలని, గుంటూరు జిల్లాకు చెందినటువంటి ఒక ఎమ్మెల్సీని కూడా మరి రాజీనామాలు చేయించకుండా, సిగ్గు శరం లేకుండా, మానవ అభిమానం లేకుండా మీ పార్టీలోకి ఎందుకు తీసుకున్నారని చెప్పేసి ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నా. నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు దీనికి సమాధానం చెప్పని చెప్పేసి అడుగుతూ ఉన్నా. అలానే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మున్సిపల్ కౌన్సిలర్లు కానివ్వండి, ఎంపీపీల్లో కానివ్వండి, అనేక చోట్ల మీ పార్టీ వాళ్ళు స్వచ్ఛందంగా రాజీనామాలు చేసి, కొంతమంది ఏమో రాజీనామాలు చేయకుండా కూడా పార్టీలో చేరతాము మేమని చెప్పేసి ఉబలాట పడతా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కనుక కళ్ళు తెరిస్తే జగన్మోహన్ రెడ్డి ఒక్కడు తప్ప ఆ పార్టీలో మిగిలే ప్రసక్తే లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి మొన్న క్రిస్మస్ వేడుకల సందర్భంగా జగన్మోహన్ రెడ్డి కడప పోయినప్పుడు వాళ్ళ కౌన్సిలర్లందరూ కూడా పరారయ్యారు. కార్పొరేటర్లంతా కూడా వాళ్ళందరినీ పట్టుకొచ్చి గదిలో కూర్చోబెట్టి జగన్మోహన్ రెడ్డి, వాళ్ళ తమ్ముడు ఎంపీ అవినాష్ రెడ్డి, మరి వాళ్ళ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి కార్పొరేటర్ల కాళ్ళు పట్టుకున్నా కూడా వాళ్ళు కనికరించకుండా మీ మొహం కూడా చూడమని చెప్పేసి వచ్చి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు. అంటే కడపలోనే మీకు దిక్కు లేకపోతే గుంటూరు సంగతి మాట్లాడతారేందని చెప్పి అడుగుతా ఉన్నా. ఇవాళ మేయర్ ఉన్నాడు మనోహర్ నాయుడు, కౌన్సిలర్కి తక్కువ, కార్పొరేటర్కి ఎక్కువ. అతను ఒక విచిత్రమైనటువంటి వ్యక్తి మేయర్ మనోహరు. అటువంటి మనోహర్ని మేము దించుతాము అని ఛాలెంజ్ చేస్తూ ఉన్నా. దమ్ముంటే జగన్మోహన్ రెడ్డిని కూడా ఇన్వాల్వ్ అయ్యి ఆపుకోమని చెప్పి అంబటి రాంబాబు సవాలు విసురుతా ఉన్నా. అంబటి అన్నాడు, మా మేయర్ని దించండి చూస్తామని. నువ్వు కాదు, జగన్మోహన్ రెడ్డిని అడ్డుకున్నా కూడా మీ మేయర్ పీఠం అక్కడ ఉండదు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మేయర్ కాబోతా ఉన్నాడని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మీ ప్రభుత్వం ఉన్నప్పుడే మీ కార్పొరేటర్లందరూ సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గర పంచాయతీ పెట్టారు, ఇతను పనికిరాడు మనోహర్ అని చెప్పాడని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. మిస్టర్ అంబటి, మీరు మంత్రులుగా ఉన్నట్టు విడదల రజని, అంబటి రాంబాబుల మీద మీ పార్టీ వాళ్ళే స్వయంగా కోర్టుల్లో, పోలీస్ స్టేషన్లో మీ అవినీతి మీద ఫిర్యాదులు చేశారన్న విషయం గుర్తుంచుకోమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి మా పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఇవాళ 3 బ్రిడ్జిలకి దాదాపు రమారామి 200 కోట్లు కేంద్ర నిధులు రాష్ట్ర ప్రభుత్వం నుండి అనేక పథకాలు తెస్తా ఉన్నాడు. మీరు దాన్ని అడ్డుకోవటం కోసం కుట్రబన్నారు. మీ స్థాయి అది కాదు. మీ స్వయంగా జగన్మోహన్ రెడ్డి కూడా మా పెమ్మసాని గురించి మాట్లాడే శక్తి సామర్థ్యాలు లేవు. మీరంతా పిల్లకాకులు. మీరేదైనా ఉంటే మాతో పోటీపడి మాతో మాట్లాడండి తప్ప మా ఎంపీ గారి గురించి మాత్రం మాట్లాడితే భవిష్యత్తులో మీరు గుంటూరులో హెల్మెట్లు పెట్టుకొని తిరిగే పరిస్థితి వస్తుందని హెచ్చరిస్తా ఉన్నా. ఈ వేదిక ద్వారా అవినీతి అనకొండ అంబటి రాంబాబుకి, క్రిమినల్ అప్పిరెడ్డికి ఒకటే ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం. మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు పెమ్మసానో లేకపోతే మా ఎమ్మెల్యేలతో కాదు, మా నలుగురితో బహిరంగ చర్చకు రండి. అంబటి అవినీతి నిరూపిస్తాం. సత్తెనపల్లిలో ఒక మరుగుదొడ్డి శుభ్రం చేస్తా, ఒక బలహీన వర్గాల చెందినటువంటి యువకుడు చనిపోతే అతనికి ప్రభుత్వం ఇచ్చినటువంటి 5 లక్షల్లో నష్టపరిహారంలో 2.5 లక్షల లంచం అడిగినటువంటి నీచుడు అంబటి రాంబాబు. సత్తెనపల్లిలో అచ్చంపేట రోడ్లో 4 ఎకరాలు కొని
9 ఎకరాలు ఎసైన్ ల్యాండ్ ఆక్రమించాడు. సత్తెనపల్లిలో అంబటి రాంబాబు చేసినటువంటి అవినీతి, అంబటి కుటుంబం, అంబటి సోదరుడు, అంబటి అల్లుడితో సహా వీళ్ళు చేసిన అవినీతి మొత్తం కూడా చిట్టా బయటికి తీసాం. త్వరలో ఏసీబీకి, సిబిసిఐడికి అంబటి రాంబాబు మీద ఫిర్యాదు చేయబోతా ఉన్నామని ఈ సందర్భంగా కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.